స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లోని బాంగ్వీ నగరంలో 5 వేర్వేరు పాఠశాలల నుండి 5,000 మంది విద్యార్థులు సెంట్రల్ ఆఫ్రికా బార్తలమీ బొగాండా హై స్కూల్లో పరీక్ష రాస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలటంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా 260 మంది విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చైనాలోని కింగ్డావోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా అడ్మిరల్ డాంగ్ జున్ కు 4 అంశాల సూత్రాన్ని సూచించారు. దీనిలో 2024 డిసెంగేజ్మెంట్ ప్లాన్ కి కట్టుబడి ఉండడం, ఉద్రిక్తతలను తగ్గించడం, సరిహద్దులు డెలిమిటేషన్ కోసం ప్రయత్నం, ప్రత్యేక రిప్రజెంటేటివ్ల నియామకం వంటి అంశాలు ఉన్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కు విశాఖలో కాపులుప్పార ఐటీ హిల్స్ లో 22 ఎకరాల భూమిని VMRDA కేటాయించింది. దీనివల్ల 8,000 అదనపు ఉద్యోగాలకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2025 ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం అకాడమీ కొత్తగా 534 మంది సభ్యులకు ఆహ్వానం పలుకుగా ఆ లిస్ట్ లో భారత్ కు చెందిన కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా, మాక్సిమా వసుల పేర్లు ఉన్నాయి.